హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పదే పదే తామర వస్తుందా? డాక్టర్ రాసిచ్చిన క్యాప్సూల్ని ఎలా వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇట్రాకోనజోల్ 100 mg లేదా 200 mg, దీని అసలు పని ఏంటి, ఎంత మోతాదు తీసుకోవాలి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫంగల్కి ఇది బ్రహ్మాస్త్రం లాంటిది, కానీ దీన్ని తప్పుగా వాడితే చాలా ప్రమాదం. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇట్రాకోనజోల్ అనేది ట్రయాజోల్స్ అనే ఔషధాల తరగతికి చెందిన ఒక శక్తివంతమైన యాంటీ ఫంగల్ మందు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రలు, క్యాప్సూల్స్ మరియు ఓరల్ సొల్యూషన్ రూపంలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ను రింగ్వామ్, గజ్జి, అథ్లెట్ ఫుడ్, గజ్జి, దురద, గోళ్ళ ఫంగస్ ఇన్ఫెక్షన్ను నివారించడానికి వాడుతూ ఉంటారు. దీనిని ఊపిరితిత్తులు, నోరు, గొంతు మరియు అన్నవాహిక వంటి శరీర అంతర్గత భాగాల్లో వచ్చే తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఈ ఇట్రాకోనజోల్ అనేది ఫంగల్ సెల్ మెంబ్రేన్ ఏర్పడడానికి కీలకమైన ఒక రసాయనం. ఎర్గోస్టెరాల్ సంశ్లేషణను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. ఎర్గోస్టెరాల్ లేకపోవడం వల్ల ఫంగల్ కణత్వచం బలహీనపడి దెబ్బతింటుంది. ఫలితంగా శిలీంధ్రాల కణాల ముఖ్య భాగాలు లీక్ అయి శిలీంధ్రాలు చనిపోయి దీని ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతుంది. ఇట్రాకోనజోల్ మోతాదు మరియు చికిత్స వ్యవధి వ్యక్తి యొక్క వయస్సు, ఇన్ఫెక్షన్ రకం, తీవ్రత మరియు ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ మందును ఖాళీ కడుపుతో తీసుకోవాలని డాక్టర్స్ సిఫార్సు చేస్తూ ఉంటారు. ఈ మందును డాక్టర్ సూచించినంత కాలం పూర్తి కోర్సు తీసుకోవాల్సి ఉంటుంది. త్వరగా ఆపితే ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. చాలా రకాల ఇన్ఫెక్షన్లకు రోజుకు 100 mg నుంచి 200 mg వరకు డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కోరు ఇన్ఫెక్షన్ల చికిత్సకు కొన్నిసార్లు పల్స్ డోసింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనిలో ప్రతి నెల ఒక వారం పాటు అధిక మోతాదు, ఉదాహరణకు 200 mg రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఎటువంటి దుష్ప్రభావాలు కలగకపోవచ్చు లేదా తేలికపాటిగా ఉండవచ్చు. దానిలో ముఖ్యమైన సాధారణమైన దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ టాబ్లెట్ వాడినప్పుడు తలనొప్పి, మైకము, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, విరోచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా ఉంటే పర్వాలేదు. వీటిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్గా ఉంటే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించగలరు. ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపు పైభాగంలో నొప్పి, ముదురు రంగు మూత్రం, శ్వాస ఆడకపోవడం, త్వరగా బరువు పోయడం, కాళ్ళవాపు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. ఈ మందును డాక్టర్ పర్యవేక్షణలోనే వాడవలసి ఉంటుంది. మీ రిపోర్ట్స్ చూసి డాక్టర్ మీకు సరైన మోతాదు, సరైన కోర్సు నిర్ణయిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల గురించి మీకు ఇంకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.